మన ఇష్యూ తీసుకుందాం. ఓకే, అతను మరి కొంత హింసాత్మక ఘటనలను ప్రోత్సహించగా మాట్లాడించారని మీరు కేసు పెట్టారు. పోలీసులు దాని మీద విచారణ చేస్తున్నారు. సింగరేణిని బొందలగడ్డగా మార్చుతున్నారు. అదే క్రమంలో రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది అని చెప్పి మరి ఈ రెండు అంశాల పట్ల ఏం చెప్తారు? ఇక్కడ చాలా స్పష్టంగా సింగరేణి అంశం అని చెప్తున్నాం. సింగరేణికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఏం చేసినామో చర్చ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సింగరేణిని దోసుకున్న వాళ్ళు, సింగరేణి ప్రైవేటీకరణ పరం చేసే ప్రయత్నం, సింగరేణి అవినీతి కుప్ప చేసి ఓపెన్ కాస్ట్ తెచ్చి పెద్ద ఎత్తున సింగరేణి సమస్యలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఆనాడు సింగరేణి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఎంప్లాయీ కీలక పాత్ర పోషించారు. అయినా మీరు కొన్ని సందర్భాల్లో ఏకంగా సింగరేణి సంబంధించిన కార్మిక సంఘాన్ని కూడా రద్దు చేసిన పరిస్థితి. సింగరేణి కోల్డ్బెడ్లో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకత పూడ్చుకునే ప్రయత్నం ఆనాడు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి విషయంలో మాటలు చెప్పకుండా శాతలకు పరిమితమైంది. మేము ఉద్యోగ కారుణ్య నియామకాలు కావచ్చు, బోనస్ కావచ్చు, పిఆర్ఎస్ కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, 1,25,00,000 ప్రమాద బీమా కావచ్చు, 9 బ్లాక్ విస్తరించే ప్రయత్నం కావచ్చు, ఏ అంశమైనా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతాంగానికి సంబంధించిన విషయంలో ₹5 బోనస్తో పాటు రైతు కమిషనే కాదు, 21,000 కోట్ల రుణమాఫీ కాదు, మెషినరీస్ మీద సబ్సిడీ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రతి గింజను కొనుగోలు చేసే అంటే ధాన్యం కొనుగోలు చేయట్లేదు. దాంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది వడదెబ్బలతో కళాల మీద చనిపోతున్న పరిస్థితి అని చెప్పి కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు. బీజేపీ ఎక్కడ ధారణ చేయాలి, ఎక్కడికి పోవాలి? మీరు కళాల దగ్గర మీరు పోయి ఏం చేస్తారు? మీరు పోవాల్సింది నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర కాదు. 52 లక్షల మెట్రిక్ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఇమీడియట్ గా మేము పోయిన దగ్గర ప్రతి జిల్లాలో మేము అడుగుపెట్టిన చోటల్లా లారీలు వస్తున్నాయి, కాంటాలు అవుతున్నాయి, ధాన్యం తరలిపోతుందని చెప్పి వాళ్ళు. మీరు దయచేసి తెలంగాణ సమాజాన్ని ఇప్పటికైనా తప్పుదారి పడించారు. మీరు ఇప్పటి 4 సార్లు డీజిల్ పెట్రోల్ రేటు పెంచారు సార్. అవును, 5 రాష్ట్ర ఎలక్షన్ తర్వాత పెట్రోల్ డీజిల్ రేటు పెంచుతారు. 90 లక్షల మెట్రిక్ టన్ను పైచిలుకు తెలంగాణ రాష్ట్రంలో పాడి మన వరి సాగైంది. వరికి సంబంధించినటువంటి ఒడ్లు ఉత్పత్తి అయింది తెలంగాణ రాష్ట్రంలో. 52 లక్షల కేంద్రం తీసుకుంటుంది. ఆ 40 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటలేదు. మీరు పోవాల్సిన దగ్గర ఢిల్లీకి పోవాలి, నరేంద్ర మోడీ ఇంటి ముందు ధారణ చేయాలి. మీరు కల్లాల దగ్గర పోతే ఏమొస్తుంది? మేము చెప్పిన కదా రీజన్ చెప్పినాం. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్, బీహార్లో గోధుమ సాగు సంబంధించిన ఏదైతే దాని డేట్ని ఎక్స్టెండ్ చేయడం తోడు మాత్రం ఇబ్బంది అయింది. 48 డిగ్రీ ఎండ గరిష్ట ఎండ ఉండడం తోడు మాత్రం ప్రధాన ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి అదంతా ఇప్పుడు గాడిలో పడి. అదే కాకుండా ఓసారి బీఆర్ఎస్ గోనె సంచులు 20 కోట్ల సమయం గోనె సంచులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు 8,000 కోట్ల రూపాయలు మేము చెల్లించినాం. మీరు ప్రతి సంవత్సరం 21, 22, 20 అయితే మీరే ఉన్నారు కదా. ఈ మే మాసంలో యాసంగి సీజన్లో మీరు ఎంత కొండో లెక్కలతో సహా ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాజం ఎక్కడ హరీష్ రావు ఒక మాట, కేటీఆర్ ఒక మాట, బాలకృష్ణ ఒక మాట, ఇప్పుడు రామచంద్రరావు గారు ఒక ఆయన జమైంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అదే కాకుండా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళిపోతా ఉన్నాయి, బంగారం నిల్వలు తగ్గిపోతా ఉన్నాయి, దిగుమతులు పెరుగుతున్నాయి, ఎగుమతులు తగ్గుతా ఉన్నాయి. అదే కాకుండా దేశంలో ప్రజలంతా కూడా ఈ ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున గలాట క్రియేట్ అయ్యి మొత్తం పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించలేదు. మీరు యూరియా కొరత వస్తా ఉంది, 3 సంవత్సరాలు అయింది. ఉక్రెయిన్ రష్యా వారు ప్రారంభమై ప్రత్యామ్నాయ చర్యలు మీరు తీసుకోలేకపోయారు. సంవత్సరం ముందు తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు ప్రారంభిస్తే ఈ సంవత్సరంలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఈ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోపోగా ఉల్టా కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఈ పరిస్థితినే కంటిన్యూ అయితే భారతీయ జనతా పార్టీ మీరు చూస్తారు 100 స్థానాల లోపు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. దేశంలో 33 పార్టీలతో మన పొత్తు పెట్టుకురు. ఈసారి పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో సుముఖంగా ఉండదు. ఇది చూడండి, జరగబోతుంది, జరుగుతుంది. దేశం ఇంకా చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని, పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా ₹10 వరకు పెరుగుతాయని చెప్పేసి పెద్ద ఎత్తున విశ్లేషకులు చెప్తా ఉన్నారు. నష్ట నివారణ చర్యలు కావచ్చు, ఆల్టర్నేటివ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో కేంద్రం కావచ్చు, అజిత్ దోవల్ గారు రక్షణ శాఖ సలహాదారు వారు ఫెయిల్ అయ్యారు. విదేశాంగ మంత్రి జయశంకర్ సార్ గారు కావచ్చు, నిర్మలా సీతారామన్ గారు, అమిత్ షా, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ విదేశాంగ విధానం ఘోరంగా వైఫల్యం చెందింది. కాబట్టి అంచనా వేయడంలో లోపం జరిగింది, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో లోపం జరిగింది. కాబట్టి దేశంలో యూరియా కొరత, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయకపోతే మీరు కళాలకు పోయి భారతీయ జనతా పార్టీ ఇక్కడ షో చేసి కదా అక్కడ పోండి వాళ్ళు పోరు. బట్ సుమన్ గారేమో మన కేతానపల్లి మున్సిపాలిటీ వాళ్ళు ఏం ఆరోపిస్తుంటే బీజేపీ వాళ్ళు మీకు ప్రణాళిక లేదు ప్రభుత్వం దగ్గర 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ధాన్యం కొనాలని మాకు వాళ్ళు ఇండెంట్ ఇచ్చారు, దాని ప్రకారం మేము తీసుకుంటున్నాం అంటున్నారు. మేము ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఇప్పుడంటే 23లో కాంగ్రెస్, 22, 21, 20 మీరే ఉన్నారు. ఈ యాసంగి సీజన్లో ఈ మే మాసంలో మీరు చెల్లించిన పైసలు ఏంది, ఎంత వరి కొన్నారో మొత్తం లెక్కలతో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రికి చెప్పారు.
తర్వాత కేంద్రానికి కూడా మేము తెలంగాణ రాష్ట్రం ఎంత దిగుబడి వస్తుంది, అరే మీరు ఇప్పుడు ఒరేకి ఇది సాగు పెట్టిన కదా, మరి మొక్కజొన్నలు ఎందుకు 25% కొంతమని చెప్తా ఉన్నారు, ఎందుకు సజ్జలు కొనే ప్రయత్నం చేస్తలేరు, జొన్నలు కొనరు, సజ్జలు కొనరు, పసుపు కొనరు, ఆ పసుపు బోర్డు పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి, ఎక్స్పోర్ట్ అన్నారు, ఎక్స్పోర్ట్ ఇవాళ చూసిన కదా మ్యాంగో, భారతదేశ మ్యాంగో జపాన్ బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసినంటే అధికంగా ఫర్టిలైజర్ ఉపయోగిస్తారని చెప్పేసి బ్యాన్ చేసిన పరిస్థితి. మరి భారతదేశంలో అత్యధికంగా మ్యాంగో ఉత్పత్తి, మరి ఎట్లా ఎడుకోవాలి? మన భారతదేశం ప్రకృతి వ్యవసాయం దిశగా నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రకృతి వ్యవసాయం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోషకాలు అందిస్తూ రైతు కమిషన్ కూడా దేశవ్యాప్తంగా వస్తున్న మార్పుల ఆధారంగా ప్రత్యామ్నాయ పంటల దిశగా అడుగులు వేయాలి. దాని ద్వారా కమర్షియల్ క్రాప్స్ వేస్తే రైతు ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పేసి ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం జరుగుతుంటే రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ. చరణ్ గారు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి కష్టాలు మన గ్రేటర్ హైదరాబాద్లో గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రామ్గూడ, బంజారా హిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో నల్లా నీటి సరఫరా సరిగ్గా లేక ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్న పరిస్థితి. సామాన్యులకు నెలకు వేలల్లో అదనపు ఆర్థిక భారం పడుతుంది. ప్రైవేట్ ట్యాంకర్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కలుషిత నీరు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో మరి 70% ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయి, బోర్లు ఎండిపోయినాయి, తాగునీటికి తీవ్ర ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. ప్రభుత్వం కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చింది, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు తీసుకోవాలని. హైదరాబాద్ పరిధిలో మరి నీటి నుంచి ఎక్కువ ప్రెజరు వస్తున్నప్పుడు కలుషిత నీరు వస్తున్న 4 వాటర్ బోర్డు కస్టమర్ నెంబర్ సంప్రదించాలి, 155313 అని చెప్పి చెప్తున్నారు. సో దీంట్లో కేటీఆర్ కామెంట్స్ను కూడా మనం చూడొచ్చు. ఒకవైపు కరెంటు కష్టాలు, మరొక వైపు తాగునీటి కష్టాలు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ సిటీలో 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేస్తామని చేసిన ప్రకటన ఎట్లా చూస్తారు? అదే క్రమంలో కరెంటు కూడా, అంటే కరెంట్ ఎట్లా ఇచ్చినామో మంచినీరు కూడా అట్లా అందిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు దీని పట్ల? ఇక్కడ చాలా స్పష్టంగా హైదరాబాద్ సంబంధించి కృష్ణా వాటర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కావచ్చు, గోదావరి ఫేజ్ 1 కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ తీసుకొచ్చేందుకు, మీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ హెచ్ఎండి లిమిట్స్ లో 1200 చెరువులు ఉంటే మీ ఆయనలో 700 చెరువులు పూర్తిగా మాయమైపోయింది. మిగతా చెరువులు పాక్షికంగా 50% కూడా మాయమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నాణాల ఎంకరేజ్మెంట్ కావచ్చు, చెరువులను రక్షించుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు రావు. గరిష్టంగా 50 డిగ్రీల వరకు ఎండబోతా ఉంది, గరిష్ట వేడి నమోదవుతా ఉంది. తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా కరెంట్ యూసేజ్ దేశంలో తెలంగాణ నెంబర్ 1 యూసేజ్ ఈ సీజన్లో. తెలంగాణలో హైదరాబాద్ నెంబర్ 1. ఎందుకు? ప్రతి ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు కంటిన్యూగా నడుస్తూ ఉన్నాయి. దాంతో కరెంటు యూసేజ్ కావచ్చు, తర్వాత ఫ్యాన్ల యూసేజ్ పెరుగుతూ ఉంది. వాటర్ కూడా కన్జంప్షన్ కూడా ఎక్కువ పెరిగిన పరిస్థితి. అదే కాకుండా హైదరాబాద్లో విపరీతంగా ఎండలు ఉండడంతో వాటర్ కూడా ఆవిరైపోతా ఉంది. దాంతో వాటర్ సమస్య రావద్దనే ప్రభుత్వం ఆ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం, చెరువులను కూడా సుందరీకరణ చేసే ప్రయత్నం, నాలాల ఇంప్రూవ్మెంట్ తీసి వాటర్ ఫ్లో అయినట్లయితే అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ముందుకు పోతే, హైడ్రాకి వస్తే హైడ్రాని వ్యతిరేకిస్తుంది, మూసి అంటే మూసిని వ్యతిరేకిస్తుంది. తర్వాత ఏమన్నా ప్రాయిడ్లు కొడంగల్